ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మీడియాతో మాట్లాడుతూ మార్చి 12వ తేదీన యువత పోరు పేరుతో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని, లేదంటే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం యువత పోరు పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు సరగడం చిన్న అప్పలనాయుడు, భగవాన్ జయరాం, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ ప్రజలందరినీ కూడా మోసం చేసింది అనేటువంటి విషయాల మీద మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సూపర్ 6 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని సందర్భం మనం చూసాం. గతంలోనే రైతులకు సంబంధించి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేయడం మనం చూసాం. ఈరోజు మళ్ళీ విద్యార్థుల తాలూకా భవిష్యత్తుతో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క భవిష్యత్తుతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది అనేటువంటిది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు మనం చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం అందరితో పాటు సమానంగా ప్రైవేట్ కాలేజీల్లో చక్కగా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి అనే గొప్ప ఉద్దేశంతో వాళ్ళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తే 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారో కూడా మనందరూ కూడా తెలుసు. మార్చి 12వ తారీఖు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరి పెందుర్తి నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, మీ వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.